నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే సార్, రీజనరేటివ్ థెరపీ తర్వాత ఫిజియోథెరపీ అనేది అవసరమా? ఒకవేళ అవసరమైతే అది ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలంటారు? రీజనరేటివ్ థెరపీ అనేది జాయింట్లో కానీ ఇంకా వేరే మసిల్లో కానీ టెండన్లో కానీ లిగమెంట్లో కానీ ఇచ్చినప్పుడు అక్కడ హీలింగ్కి పనికొస్తూ ఉంటుంది. హీలింగ్ అనేది జరుగుతూ ఉన్న ఆ ప్రక్రియలో ఏమవుతుంది, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది తగ్గించి నిదానంగా జాయింట్ అనేది మళ్ళీ పూర్వస్థితి కొంతవరకు తీసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత కొంత డీకండిషనింగ్ అనేది జరిగిపోతుంది. అక్కడ శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అప్పుడు మనము నిదానంగా మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి దీన్ని పూర్వస్థితి మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో భాగంగా జనరల్గా మనం చేసిన ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్కి ఏమేమి ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, ఏమేమి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దీనికి ఏ మందులు వాడాలి, ఏం సప్లిమెంట్స్ తీసుకోవాలి అనేది ముందుగానే చెప్తాము. వీటి ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. చాలా మటుకు మీరు అడిగిన ఈ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పినవి చేసుకుంటూ వెళ్తే ఇనీషియల్ స్టేజెస్లో స్ట్రెచ్చింగ్ అనేది చేసుకొని స్ట్రెంగ్తనింగ్ అనేది ఇంట్లో ఉండి చేసుకోవటానికి సాధ్యమవుతుంది. కొద్ది మందిలో అది సాధ్యపడదు, లేదా చాలా త్వరగా బిల్డప్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎక్స్పర్ట్ అడ్వైస్ అవసరము. ఇటువంటి పరిస్థితుల్లో పేషెంట్ చేయలేకపోయినా లేదా ఫాస్ట్గా డెవలప్ అవ్వాలన్నా మనము ఒక ఎక్స్పర్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇటువంటప్పుడు మనకి ఫిజియోథెరపిస్ట్ యొక్క ఉపయోగం చాలా మంచిగా ఉంటుంది. సో ఇది మనము చెయ్యటం అనేది ఉపయోగం. అది ఏ స్టేజ్లో అది వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసి ఇస్తాము. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో ఏం చేయాలి, తర్వాత సెకండ్ నుంచి తర్వాత 4-5 వీక్స్ అప్పుడు మనం ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఆ తర్వాత ఎలా స్ట్రెంగ్తనింగ్ చేయాలి, ఇవన్నీ కూడా పేషెంట్కి మనము చెప్పి చూపిస్తాము. ఒకవేళ పేషెంట్ ఏదన్నా ఎక్స్ట్రాగా చేసినప్పుడు పెయిన్స్ వస్తూ ఉన్నాయి, ఎక్కడ తగ్గిపోవాలి, ఎంత ఫాస్ట్గా మనము వెళ్ళాలి, లేదా ఎక్కడ లిమిట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఎక్స్పర్ట్ అడ్వైస్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. ఓకే, ఎంతకాలం చేయాలంటారు ఇప్పుడు? సాధారణంగా హీలింగ్ ప్రాసెస్ అనేది మనకి 6 నుంచి 12 వారాల మధ్యలో హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకి ఏ ఆపరేషన్ జరిగినా, గాయమైనా, ఫ్రాక్చర్ అయినా మనకి దాదాపుగా 3 నెలల టైం అనేది పడుతూ ఉంటుంది. ఆ టైం వరకు మనకి హీలింగ్ అనేది జరుగుతూ ఉన్నంతసేపు మనము ఇది చేస్తూ పోవాలి. స్లోగా బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి. పూర్తిగా హీలింగ్ జరిగిన తర్వాత కొంత మనము ఇంకొంచెం అగ్రెసివ్గా యాక్టివిటీ చేసి ఇంకా పెంచడానికి, స్ట్రెంగ్త్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో వాళ్ళకి ఫుల్ యాక్టివిటీ రీగైన్ అయ్యే వరకు కూడా మనము ఈ యాక్టివిటీ చెయ్యాలి. చాలా మటుకు మనకి జాయింట్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నప్పుడు, మోకాల ఆర్థరైటిస్ అవి ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా మంచిది.